వచ్చి సపరేట్ కూర్చొని మాట్లాడదామా ఏం చేద్దామా ఏమా హరి ఒకటే కూర్చుంటే ఎవరు సపరేస్తారు మీ వాళ్ళంతా రంగన అయిపోతా అదే మా కుల పెద్ద మనిషి రావద్దా ఆయన వచ్చినాక మాట్లాడదాం ఏం హరి మేమంతా నిమ్మలంగా మాట్లాడుతున్నాం ఎంత కోపం నీకు ఎందుకు లేక 2 ముక్కలు అయిపోతుంది లేదన్నా మన పిల్ల కొంచెం మీటింగ్ ఉన్నాం కదా మేము మాట్లాడతాం ఒకే వాటు కొద్దిగా మన పిల్లలు మనం తీసుకోవాలి మేము లేవా వాళ్ళు చెప్పేది ఏం లేదన్న దేవుని సాక్షిగా నా కొడుకు పెళ్లి చేసుకుని వచ్చాడు వాళ్ళు గడికి వచ్చి నా పిల్లలు పంపి అంటే పంపి నా కూడా నా ఇంట్లోనే ఉంచుకుంటా నేను ఏం నరసింహన్నా పెళ్లి చేసుకుని మాట్లాడుతున్నావు ఇట్లా చేసుకుని పెళ్లి ఇట్లనే ఉంటా పెళ్లి ఏమన్నా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇట్లా ఉంటా పెళ్లి తరిగా అవుబాయ్ ఎట్లా చేసుకుర్రు అంటే దేనికి అర్థం మావాడు ఆ పిల్లని ఇష్టపడ్డాడు ఆ పిల్ల కూడా మావాడిని ఇష్టపడ్డది చేసుకుర్రు మధ్యలో నువ్వెవరు నేనేమో అడగనికి ఎవరినంటో ఎవరికి ఇవ్వను అని ఆ పిల్ల వల్ల బాబాయ్ రాబాయ్ మా అన్న బిడ్డమే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు ఎవరిని రాను అసలు పిశపతి నీవాడిని చక్కగా మాట్లాడమాను ఏం మాట్లాడుతుండు ఎవరు పడితే వాళ్ళ మీదకే మాట్లాడతాడు అట్లా మంచిగా మర్యాద మాట్లాడేసుకో